మరి ఇక్కడ ఈరోజు ఈ ఫ్లవర్స్ చూయిద్దామని వస్తున్నా. రోజు చూయిద్దామంటే వీలైతలేదు. అయితే చక్కగా ఉన్నాయి. ఈరోజు పూజలో వాడదాం. చెట్టు అయితే ఇట్లా సన్నగా ఇట్లా ఉంది. అయితే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మనం వీటిని కట్ చేయాలి అంతే. కనకాంబరాలు కూడా వస్తున్నాయి. ఇంత చక్కగా వచ్చినాయి చూడండి. ఇట్లా మార్నింగే వస్తూ ఉంటాయి. పక్షుల హడావుడి అంతా ఇట్లా ఉంది. తొందరగా వెళ్ళి పూజ చేసుకుని వద్దాం రండి. ఇక పొద్దున్నే పక్షులు వచ్చినాయి అంటే పండగలాగా అనిపిస్తుంది. కోతులు కూడా వచ్చినాయి మార్నింగ్. అందుకే మార్నింగ్ మనం ముగ్గేసే టైంలో ఎక్కువ షూట్ వేస్తలేను. ఎందుకంటే ఇక పొద్దున మార్నింగ్ కంపల్సరీ ఉంటున్నాయి కోతులు. మొబైల్ పట్టుకొని వస్తే సేఫ్ కాదని తెస్తలేను. సరే ఇక ఇట్లా ఉంది పక్షుల హడావుడి. మనమైతే ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేద్దాం రండి. 2 గద్దెల మీద 2 వచ్చినాయి. భలే సడన్గా వర్షం వచ్చేటట్టుగా అయిపోయింది వాతావరణం. 5 మినిట్స్లో ఎంత తేడా. మంచిగా అమ్ముకుంది బాగా. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, చెట్టు మీద ఒకటి ఉంది. ఇవి ఎప్పుడు వచ్చినా 2 వస్తాయి. కంపల్సరీ 2 పక్షులు వస్తాయి. ఇవి కాకుండా చిట్టి పిట్టలు కూడా వేరే ఉన్నాయి. ఇక అంతే, పక్షులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ శుక్రవారం రోజు పూజ సంపూర్ణమైంది. ఇక బయటకు వెళ్దాం మరి. అంతే సింపుల్ పూజ విధానం. నిత్యవారి స్తోత్రాలు చదువుకోవడం, దీపం ధూపం నైవేద్యం తాంబూలం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ పోహ వేస్తున్నా. వేసుకుందాం. ఆవాలు చిటిచిటా అని సౌండ్ రావాలి. అట్లా వస్తేనే పోహ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, కరివేపాకు, పచ్చి బఠానీ ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాం. ఇక చేసేద్దాం మరి. చిటా సౌండ్ వస్తుందంటే పల్లీలు ఫ్రై అయినట్టు లెక్క. అట్లా సౌండ్ వస్తే పల్లీలు ఫ్రై అయినాయి అని అర్థం. ఇక చూడండి, కొన్ని ఓపెన్ కూడా అయినాయి. ఇక ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ ఈరోజైతే నేను పీసెస్ లాగా చేసిన. తురిమేస్తా జనరల్గా, కానీ ఈరోజు పీసెస్ లాగా చేసిన. ఈ బ్రేక్ఫాస్ట్ మనకు 10 నిమిషాలలో అయిపోతుంది అంతే. ఎలాంటి ప్రిపరేషన్ లేదు. నైట్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. అట్లా ఇమీడియట్గా వేసుకోవచ్చు. చూడండి, పుట్నాలు కూడా వేసినాం, పల్లీలు వేసినాం, పుట్నాలు వేసినాం, పచ్చి బఠానీ వేస్తున్నాం. అండి బఠానీలు ఫ్రై అవుతున్నాయి. బఠానీ వేసినాం, క్యారెట్ వేసినాం, కరివేపాకు వేసినాం, ఉప్పు కూడా వేసేద్దాం. దీనిలో కారపొడి వేయం కాబట్టి ఉప్పు ఒకటే వేస్తాం కాబట్టి ఉప్పు కూడా వేసినాం. ఇప్పుడు వెంటనే అటుకులు వేసేద్దాం. చిటిచిట అంటుంది బఠానీలు. అటుకులు వేసి కలిపేద్దాం. ఈజీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, కానీ ఇంకా అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి హెల్దీ. మార్నింగ్ మనకు ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. మంచి కలర్ఫుల్, హెల్దీ, ప్రిపరేషన్ లేకుండా అయ్యే బ్రేక్ఫాస్ట్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మనం పైనుండి వేద్దాం. ఇంకా పసుపు ఇంకా కావాలనుకుంటే కూడా మీరు ఇంకా వేసుకోవచ్చు.
కొత్తిమీర కూడా ఇద్దాం. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, హెల్దీ అనుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఒక 10 minutes పడుతుంది మొత్తం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అంతా కలిస్తే. ఇక ఒక 2 minutesలో సర్వ్ చేద్దాం. ఈ లోపల టీ కూడా పెడతాం. మా వారు రెడీ అవుతుంటాం. రెడీ అయింది, బ్రేక్ఫాస్ట్ అయింది కాబట్టి టీ తాగుదాం. మరి చూడండి, రైస్ అవుతుంది. చిక్కుడుకాయలు తుంచి కడిగి ఇప్పుడు కొన్ని వాటర్ వేసిన, ఒక 1/2 glass వాటర్ వేసినాం. దీని మీద మూత పెడదాం. ఇక చూడండి, ఇంత నార వచ్చింది. ఈ నార అంతా తీసినాం. ఇక చిక్కుడుకాయ అంటే పొట్టుతోటి ఉంటుంది కాబట్టి ఫైబర్ చాలా మంచిది అంటారు. సరే, నారంతా తీసినాం, ఉడకబెట్టినాం. దీనికి కాంబినేషన్గా ఏదో ఒకటి ఉండాలి, చారు, రసం అట్లా ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది. ఇక సరే చేద్దాం ఏదో ఒకటి. రైస్ అయితే రండి, మనం చిక్కుడుకాయ ఒక 5 minutes ఉడకబెట్టినాం, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అన్నీ అయిపోయేదాకా ఉడకబెట్టినాం. కొన్ని వాటర్ వేయాలి. ఇక్కడ హ్యాండ్మేడ్ బౌల్ ఇది చాలా సంవత్సరాల కిందది, పాతకాలపు గిన్నె ఇది, హ్యాండ్మేడ్ది. ఇక దీనిలో వేస్తే చాలా బాగుంటుంది. ఫ్రై కూరలు ఎక్కువ ఇంట్లో చేయడానికి ఇష్టపడతాను నేను, మంచిగా మగ్గిపోతాయి, అందుకని ఇంట్లో చేస్తున్నా. ఇక జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మెంతి చాలా ఎక్కువ వేయాలి. అయితే దీనిలో టమాటా యాడ్ చేసుకోవచ్చు, ఉట్టిగా చిక్కుడుగా కూడా వేసుకోవచ్చు. 2 విధాలు బాగానే ఉంటుంది. టమాటా వేసుకోవచ్చు, ఇష్టం. 2 కూడా టేస్ట్గా ఉంటాయి. మంచి ఈ సీజన్లో చిక్కుడుకాయ కర్రీ చాలాసార్లు చేసుకుంటాం. ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా వస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మనకి ఇక్కడ తెలంగాణలో అయితే చిక్కుడుకాయలు, సొరకాయలు ఇప్పుడు బాగా వస్తాయి ఈ సీజన్లో. తర్వాత కొత్తిమీర, మెంతి, టమాటాలు ఇవి చాలా అంటే చాలా వస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసినామంటే కర్రీ సూపర్ ఉంటుంది. దీనిలో మెంతి, కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాం. ఈ సీజన్లో కూడా ఎక్కువ వస్తాయి, అందుకని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా టమాటా వేయాలనుకుంటే వేసుకోవచ్చు, ఉట్టి చిక్కుడుకాయ అయినా వండుకోవచ్చు, ఇష్టం. ఈరోజు నేను ఉట్టిదే వండి చారు చేద్దాం అనుకుంటున్నా, మామూలుగా ఉట్టి చిక్కుడుకాయ కర్రీ. ఇప్పుడు పసుపు వేస్తాం. ఇప్పుడు చిక్కుడుకాయలు వేద్దాం. మెత్తగా మగ్గిపోయినాయి. ఇక చిక్కుడుకాయలు వేసి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది, అంతే. ఒక 5 minutes మళ్ళీ మగ్గితే సరిపోతుంది. ఇంత మంచి గింజలు చాలా ఉన్నాయి. చూడండి, ఉప్పు ఈ స్పూన్ తోటి వేస్తాను నేను. ఎక్కువ శాతం ఏదైనా ఒక 1/2 kg వేస్తా కాబట్టి దానికి కొలత రోజు ఒకటే ఉంటాయి. ఇవి చూడండి, మిరప్పొడి సరిపోతాయి. ఇక ఈరోజు ఫ్రైడే రోజు మరి మార్నింగ్ పూజ అయింది. ఇప్పుడు పగలు బెల్లపన్నం నివేదించినాం. ఇక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్కృత. మనం బెల్లపన్నం మీద నెయ్యి వేసి నివేదిస్తే అమ్మవారికి చాలా ఇష్టం, ప్రీతికరం అంటారు బెల్లపన్నం. ఇక ఇక్కడ పూజ అయింది, బయట చేయిస్తారండి. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తున్నా ఈరోజు ఫ్రైడే. ఇక శుక్రవారం ఇట్లా చేసుకుంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది. చిన్న కృష్ణుడు కూడా పూలు పెట్టినాం. ఇక దీపారాధన చేసిన. చూడండి, శుక్రవారం కాబట్టి అన్ని కడపలు అలంకరించుకున్నాం. అక్కడ మన ఉసిరి చెట్టు దగ్గర కూడా చూడండి దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి. చూడండి, ఉసిరి చెట్టు దగ్గర కూడా
చారు కూడా పోపేసిన. ఇక చూపిద్దాం అనుకున్నా కానీ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి చేసేసిన. అంతే. మన కర్రీ ఎట్లా ఉందో చూద్దాం. రెడీ అయినట్టే. మనం లంచ్ టైంలో దీన్ని వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిర్చి పౌడర్ వేసినాం కదా, అట్లా కాకుండా పచ్చిమిరం కూడా వేసుకుంటారు చాలామంది. ఇక అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకు కొంచెం జలుబు అట్లాంటి లక్షణాలు నాకు పడేయి పచ్చిమిరం, అందుకని నేను వేయలే. ఇష్టం ఉంటే అట్లా కూడా వేసుకుంటాం. ఈరోజు చూడండి, ఈరోజు శుక్రవారం మనం చిక్కుడుకాయ కూర వేసుకున్నాం. తర్వాత బెల్లపన్నం పూజా రూమ్లో నివేదించినాం, తులసమ్మ దగ్గర నివేదించినాం. చారు ఇక చూడండి, వేడి వేడన్న పెరుగు. అంతే సింపుల్. ఒక కర్రీ, ఒక చారు, ఒక స్వీటు, అంతే సింపుల్ లంచ్. ఇప్పుడు లంచ్ చేసేద్దాం. చిక్కుడు గింజలు చూడండి ఎంత చక్కగా ఉడికినాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. ట్రై చేసి చూడండి మరి.